నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో ఉండు అఖిల భారత తెలుగు పురోహిత అధ్యక్షులైన డాక్టర్ పాణ్యం శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా విశ్వవసు నామ సంవత్సర నూతన సంవత్సర పంచాంగమును చంద్రగిరి శ్రీనివాస మంగాపురంలో ఆదివారం తిరుపతి ఎమ్మెల్యే అరిని శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులైన భానుప్రకాష్ రెడ్డిలు పంచాంగ ఆవిష్కరణ చేశారు. అనంతరం పంచాంగకర్త పాణ్యం శ్రీనివాస శర్మను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద సూర్య, కాశాలనాటి రామ్మమూర్తి, పొంగనూరు మధు, మహేష్, రామశాస్త్రి తదితర రాష్ట్ర బ్రాహ్మణ పురోహిత సంఘ సభ్యులు పాల్గొన్నారు. బ్రాహ్మణ అర్చక పురోహితుల యొక్క సమావేశం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత కళ్యాణ వెంకటేశ్వర్ల సమక్షంలో అరివేలు మంగమ్మ వారి ఆశీస్సులతో ఈనాడు ఇక్కడ మనందరము కలిశాం. ఈ కలయికకి ఒక ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ అర్చక బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మనం ఈ రోజున ఈ సభాధ్యక్షతలు వహిస్తున్నటువంటి పెద్దలు శ్రీ రామ్మూర్తి శర్మ గారు రాష్ట్ర ప్రతినిధిగా వారు ఉన్నారు పొంగనూరు నుంచి. అలాగే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దూర్వాసుల రామశాస్త్రి గారు, కుప్పం నుంచి శివకుమార్ గారు, పాణ్యం శ్రీనివాస శర్మ గారు మొగిలి వారు ప్రఖ్యాత ఆస్ట్రాలజర్, శ్రీ మధుకుమార్ గారు, అలాగే ఆలూరి శివానంద శర్మ గారు, ఉమ్మడి చిత్తూరు జిల్లా బ్రాహ్మణ సభ్యులు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర నాయకులు అయినటువంటి శ్రీ ములుగు రామానుజ కిరణ్ కుమార్ శర్మ గారు ప్రధాన కార్యదర్శి గారు, మల్లెం రంగనాథ్ గారు పురోహిత విభాగం రాష్ట్ర అధ్యక్షులు, కాకుమాన్ సిద్ధాంతి గారు అర్చక విభాగం రాష్ట్ర అధ్యక్షులు, లొల్లా కుటుంబ శాస్త్రి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాసపండ శ్రీనివాస శర్మ గారు రాష్ట్ర పురోహిత ఉపాధ్యక్షులు, స్వయం పాల పాకల రామకృష్ణ గారు క్రమశిక్షణ సంఘం ఉపాధ్యక్షులు, డివి రమేష్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు పురోహిత విభాగం, భాస్కర భట్ల గారు కార్యనిర్వాహక అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ భాస్కర భట్ల జగదీష్ గారు, అలాగే శ్రీ లక్ష్మీ కళ్యాణ్ కుమార్ రాష్ట్ర కోశాధికారి, వినోద్ కుమార్ పాణిగ్రాహి ఒరిస్సా ఉప కోశాధికారి, ఒరిస్సా కాదండి ఆయన ఆంధ్రప్రదేశే, శ్రీకాకుళం జిల్లా. సో దూర్వాసుల సాయి సందీప్ గారు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, అలాగే మహేష్ పొంగనూరు రాష్ట్ర ప్రచార కార్యదర్శి, మణికుమార్ శర్మ గారు మీడియా కోఆర్డినేటర్, దూర్వాసుల ప్రదీప్ చరిత్ర అధ్యక్షులు వారు వారి కుటుంబం మొత్తాన్ని అర్చక పురోహిత సేవకై వినియోగించారు. వారు రెండో కొడుకు యువజన విభాగానికి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు దూర్వాసుల ప్రదీప్ చంద్ర, ఆలూరు సాయి విజయ్ పురోహిత విభాగం రాష్ట్ర కార్యదర్శి, కోడూరు గౌతమ్ శర్మ గారు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, అట్లాగే పెద్దలు ప్రతాప్ సింహ గారు, లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర కుప్పంలో ప్రారంభించే ముందర ఉన్నటువంటి పురోహిత అర్చక బృందంలో వారు ప్రధానులు. వారుతోనే వారి యొక్క మంత్రశక్తితో వారి వాక్శక్తితో ఆ రోజున వరదరాజస్వామి వారి గుళ్ళో నుంచి లోకేష్ బాబు యువగళం పాదయాత్ర ప్రారంభించినటువంటి సమయంలో ఉన్నటువంటి వారు. అలాగే ఇప్పుడు మన ముందర చాలా ఆవేశంగా, చాలా ఉధృతంగా తన ఆవేదాన్ని, మన బ్రాహ్మణ సమాజం పడుతున్న కష్ట నష్టాలని అన్నీ కూడా చాలా నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆర్టీఏ కార్యాలయంలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన మరియు జువ్వాడి చుక్కారావు ట్రాఫిక్ అవగాహన పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. రవాణా శాఖ
ర్యాపిడో సంయుక్తంగా హెల్మెట్ల పంపిణీ చేశారు. చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ పై పిల్లలకు రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, రవాణా శాఖ కమిషనర్ సురేందర్ మోహన్, జిల్లా కలెక్టర్ పామిల సత్పతి, సిపి గౌసాలం, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జేటీసీ చంద్రశేఖర్ గౌడ్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, ఇతర రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. అందరి సాక్షిగా మరి భవన నిర్మాణానికి కావాల్సినటువంటి శంకుస్థాపన కార్యక్రమం అనేది ప్రారంభం జరుగుతుంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కరీంనగర్ ముద్దుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ పోరుబిడ్డ, మన ప్రియతమ నేత పొన్న ప్రభాకర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ గారు వారి అమృత హస్తాలతో మరి ఫౌండేషన్ కి అవసరమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీమతి పమేలా సత్పతి ఐఏఎస్ మేడం గారు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ గారు వారు కూడా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, కమిషనర్ ట్రాన్స్పోర్ట్ గారు, ఆ తర్వాత మన ప్రియతమ నేత జరు పాప జరురా క్రాసింగ్ ఉండాలి, స్పీడ్ లిమిట్ చేసుకోవాలి, హెల్మెట్ ధరించాలి, స్టాప్ వెళ్ళేటప్పుడు ఆపాలి, ఇక్కడేమో వెయిట్ చేయాలి, రైట్ ఉంటే రిలేట్ ఉంటే మూవ్ అవుతుంది, అంతేనా? అదర్వైజ్ ఏం కాకపోతే మళ్ళీ ప్రతి డెబ్బై చేస్తారు, అంతేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, హానరబుల్ ఎమ్మెల్యే మానకొండూరు, ఈ సమావేశపు అధ్యక్షులు డిటిఓ జగిత్యాల గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గౌరవ డిటిఓ శ్రీనివాస్. జూనియర్ వచ్చిన వాళ్ళు ఇట్లా ఇట్లా వెళ్ళాలి, గ్రీన్లో వెళ్ళే వాళ్ళు ఇట్లా వెళ్ళి ఇట్లా రావాలి, ఆరెంజ్లో వెళ్ళే వాళ్ళు ఇట్లా రావాలి. ఇట్లా వెళ్ళకపోతే ఒక చెప్పండి అమ్మా. రోడ్డు మీద ఏముంటాయి నడవడం వల్ల సార్ మీ డాడీ ఉందా బైక్? హెల్మెట్ పెట్టుకుంటారా? My name is చెప్పండి.
My name is Tanushree. I'm studying from 8th standard. I'm from KG. మేడం దిస్ ఈజ్ ఇన్ఫర్మేటరీ సార్. మనం బైక్ పెట్రోల్ పోసుకునేటప్పుడు ఫోన్ ఆన్లో పెట్టి పెట్రోల్ పోసుకోవచ్చు. ఆల్కహాల్ అలాంటివి యూజ్ చేయాలి. ఫైర్ వస్తుంది. మరి ఆల్కహాల్ యూజ్ చేస్తాం, పెట్రోల్ పోయకూడదని మన డిటిసి గారు, ఆ తర్వాత ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి అందరూ డిటిఓలు, వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కూడా పరిచయం చేయడం జరిగింది సార్. మీ పేరుని తప్పకుండా నిలబెడతాం. ఆ తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మా మంత్రిగారి జిల్లా రహదారి ప్రమాదాలకు అతీతమైనటువంటి ఒక గొప్ప మన గౌరవ మంత్రివర్యులు, తెలంగాణ ముద్దుబిడ్డ, కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, మరి తెలంగాణ పోరాట యోధుడు, మన ప్రియతమ నేత, మన ప్రియతమ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ వారు పలుగుతో గడ్డపారుతో బట్టిని తవ్వి మరి ఈ ప్రారంభ కార్యక్రమానికి అంకురార్పణ చేయడం జరిగింది. కమిషనర్ గారు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా, ఇతరత్ర అధికారులు, అనధికారులు, ఆ తర్వాత గౌరవ నాయకులందరూ ప్రజా కరీంనగర్ జిల్లా కేంద్రంలో కేటీఆర్ సభ ప్రారంభానికి ముందు మంకమ్మతోట నుంచి బీఆర్ఎస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో కరీంనగర్ కోతిరాంపూర్కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు బుల్లెట్ బండి మీద ర్యాలీలో బైక్ను రేస్ చేస్తూ జనంపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పద్మజ అనే మహిళా కానిస్టేబుల్కు బైకు తగలడంతో తీవ్రంగా గాయపడి ఆమె కాలు విరిగింది. దీంతో అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది శ్రీకాంత్ను పట్టుకుని బుల్లెట్ బండిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ కానిస్టేబుల్ పద్మజను కరీంనగర్ నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి మహిళా కానిస్టేబుల్ను పరామర్శించారు. రెండు లక్షల పైన ఉన్నవారికి రుణమాఫీ చేయలేమని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయమని అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరినాయి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో ఈరోజు జరుగుతున్న మేకల సంత కొన్ని రోజుల కిందట వేలంపాట నిర్వహించిన అధికారులు ముందు యూత్ సభ్యులు గ్రామ సభ్యులు అధికారులకు విన్నపించుకున్నారు. కానీ యథావిధిగా అలాగే జరుగుతున్నాయి. రోడ్డుపైన నడవడానికి ఇబ్బందిగా మారుతుంది. అధికారులు వేలం సమయంలో ఇలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకుంటామని గ్రామస్తులకు యువతకు అన్నారు. కానీ యథావిధిగా మళ్లీ అదే పరిస్థితికి చేరుకుంది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు ప్రజలు కోరుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన అనూస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ వేసవి కాలంలో ర్యాలీ సందర్శకుల బాటసారుల దాహార్తి తీర్చడానికి స్థానిక అనూస్ హోమ్ వద్ద చలివేంద్రాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త సౌభాగ్య గ్రూప్స్ అధినేత చిన్నం చంద్రారెడ్డి ప్రారంభించారు. తొలి రోజున చింతా లావణ్య కుమార్ సౌజన్యంతో పుచ్చకాయ జ్యూస్ మజ్జిగ పంపిణీ చేశారు.